హలో అండి. ఇక్కడ మనం చూసే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి చాప్టర్ 29 చూద్దాము. 29, 30, 31, 32, 33, 34 అండ్ 35, 36, 37, 38, 39. 39లో నార్మల్గా మనకి ఏముంటాయి కంటెంట్ పేజ్లో ట్రయల్ బిఫోర్ ద హైకోర్ట్స్. ఈ హైకోర్ట్స్లో ముందు ట్రయల్ ఎలా అవుతుందని చెప్పేసి అది. నెక్స్ట్ 521 ఏముంది మనకి, డెలివరీ టు కమాండింగ్ ఆఫీసర్స్ టు పర్సన్ ద లేబుల్ టు ట్రయల్ బై ద కోర్ట్ మెటీరియల్. ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడ ట్రయల్ అయ్యింది అనుకోండి, అక్కడ ఎవరైనా ఆఫీసర్ ఎవరైనా లీవ్లో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా వేరే ఆఫీసర్ని కూడా మనం పంపించవచ్చు దేనికోసం, ట్రయల్ కోసం. అది సెక్షన్ 521. 522లో ఏ ఫార్మ్స్ ఎలా వాడాలని చెప్తుంది అనమాట మనకి. 523 పవర్స్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ మేక్ రూల్స్. ఈ హైకోర్టుకి ఏ పవర్స్ ఉంటాయని చెప్పేసి ఇది చెప్తుంది 523. 524 ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ ఆల్టర్ ఫంక్షన్స్ ఎలా కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇన్ ద సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన ఏమైనా ఎక్స్ట్రాగా వాడాడు అనుకోండి, ఆయనకి ఇవ్వచ్చు, తీసేయవచ్చు అనమాట. ఈ పవర్ కూడా ఎవరికి ఉంటుంది, హైకోర్టుకే ఉంటుంది మనకి. 525 ఏంటుంటుంది, కేసెస్ ఇన్ జడ్జెస్ మెజిస్ట్రేట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమంది ఏం చేస్తారు, జడ్జిలు ఎవరైనా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా చేసి నేరం తెలియని వాడిని నేరం చేశాడని ఇచ్చాడు అనుకోండి, ఎక్కడైనా ఆర్డర్ కానీ జడ్జిమెంట్, అప్పుడు వాడికి ఎవరైతే ఉన్నారో దానిని కేసుని డిస్పోజ్ చేయడం కానీ ఆ జడ్జిని ఇటువంటివన్నీ చేస్తారండి. ఇది 525. ఓకేనా. 526 మనకి ఏం చెప్తుంది, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నాట్ సిట్ ఇన్ మెజిస్ట్రేట్ సర్టెన్ కోర్ట్స్. ఇప్పుడు అడ్వకేట్గా మనం ప్రాక్టీస్ చేసి వేరే కోర్టుకి వెళ్ళి నేను మెజిస్ట్రేట్గా ప్రాక్టీస్ చేయకూడదు, ఏదో ఒకటే చేయాలి. అది సెక్షన్ 526. 527 ఏం చెప్తుంది, పబ్లిక్ సర్వెంట్ కన్సిడర్డ్ ఇన్ ఎ సేల్ నాట్ పర్చేజ్ ఆన్ బిడ్ ఆఫ్ ప్రాపర్టీ. ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ ఉన్నారనుకోండి, ఆయనది ప్రాపర్టీ ఏమైనా బిడ్డింగ్ కానీ సేల్ కానీ ఇలా ఏమైనా అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ మనం పర్చేజ్ చేయకూడదు. అది 527. 528 ఏం చెప్తుంది, సేవింగ్స్ ఆఫ్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టుకి ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ మొత్తాన్ని చెప్పేది 528. 529 ఏం చెప్తుంది, డ్యూటీ ఆఫ్ హైకోర్ట్ ఎక్సర్సైజ్ టు కంటిన్యూ సూపరింటెండెన్స్ ఆఫ్ ద ఓవర్ కోర్ట్స్. ఇప్పుడు హైకోర్టు రూల్ ఏంటంటే, హైకోర్టు కింద ఏవైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, నార్మల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాకుండా సబ్ కోర్ట్స్ ఉంటాయి, జేసీజే అండ్ సీనియర్ కోర్ట్స్. ఇవి ఏమేమి చేస్తానని చెప్పేసి మొత్తం కూడా సూపర్వైజ్ చేస్తుంది సెక్షన్ 529. సెక్షన్ 530 ఏం చెప్తుంది, ట్రయల్ అండ్ ప్రొసీడింగ్స్ టు బి హెల్డ్ ఎలక్ట్రానిక్. ఈ ప్రొసీడింగ్ ఏవైతే ట్రయల్ ఉంటాయి ఖచ్చితంగా కూడా ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఏంటనేసి డీటెయిల్గా మనకు చూసి తెలుస్తుంది. నెక్స్ట్ 530 రిపీల్ అండ్ సేవింగ్. రిపీల్ అండ్ సేవింగ్స్ అంటే బిఫోర్ ఇది బిఎన్ఎస్ఎస్ కదా, ఇది బిఎన్ఎస్ఎస్ అంటే దేని నుంచి వచ్చింది, సిఆర్పిసి నుంచి వచ్చింది. దానిలో ఏంటంటే రిపీల్ చేసాము. నెక్స్ట్గా కొత్తగా ఏంటంటే మనకి లాస్ట్ ఇందులో ఇంట్రడ్యూస్ అయ్యి మనం పెట్టామని చెప్పేది సెక్షన్ 531. క్లియరా. నెక్స్ట్ లిమిటేషన్ ఫర్ టేకింగ్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్. ఈ కొన్ని అఫెన్సెస్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా మనకి దాని లిమిటేషన్ పెడతాం, ఇది ఇన్ని రోజులు బాండ్ అలా అనమాట. డెఫినేషన్ ఎలా ఏంటనేసి లిమిటేషన్ కోసం. తర్వాత బేర్ టు టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఏదైనా లిమిట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా మనం తీసుకోవాలి. కమిట్మెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, ఒక దానికి ఎంత పీరియడ్ ఉంటుందని చెప్పేసి. ఎక్స్క్లూషన్ ఆఫ్ టైమ్ ఇన్ సర్టెన్ కేసెస్, కొన్నిట్లో ఎంత టైం అని చెప్పేసి. ఎక్స్క్లూషన్ ఆఫ్ డేట్ విచ్ కోర్ట్ ఈస్ క్లోజ్డ్. కోర్ట్ ఒకసారి మనం క్లోజ్ అయ్యింది అనుకోండి, అంటే ఇప్పుడు ఏంటంటే అప్పీల్ చేస్తాం కదా మనం, చేసినప్పుడు ఎక్స్క్లూషన్ డేట్ విచ్ కోర్ట్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ కోర్టు క్లోజ్లో ఉందనుకోండి, ఆ రోజుతో మనకి ఏదైతే మనం కంప్లైంట్ చేయాలో ఆ కంప్లైంట్ చేయాల్సిన కేసుది డేట్ ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఇలా మేము వచ్చామండి కోర్టు వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయిందని చెప్పి మనం చెప్తే దాన్ని వాళ్ళు ఎక్స్క్లూడ్ అంటే ఇంక్లూడ్ కాకుండా ఎక్స్క్లూడ్ అది వదిలేసి నెక్స్ట్ రోజు మళ్ళీ క్యాల్కులేట్ చేస్తారు. కంటిన్యూస్ అఫెన్స్, ఒక మనిషి ఎవరైనా ఈ సంవత్సరం చేశాడు, 2వ సంవత్సరం చేశాడు, వాడిని పెడుతున్నాడు, అప్పుడు ఎప్పుడో చేసింది అలా కాదు, కంటిన్యూస్గా చేస్తాను కాబట్టి ఆ చేసినప్పటి నుంచి కూడా మనకి క్యాల్కులేషన్ చేస్తారు అఫెన్స్ చేయడానికి. 598 ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ సర్టెన్ కేసెస్. కొన్ని దాంట్లో ఏంటి దానికి అని చెప్పేసి ఇది. ఇందులో ఏం లేదు, ఏదైనా మన కేసు పెట్టినప్పుడు లిమిటేషన్ దానికి ఒక అఫెన్స్ ఏదైతే ఉందో దాని అఫెన్స్ ఎంత ఏంటని చెప్పేదన్నమాట. బేర్ టేకింగ్ ల్యాప్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, కమెన్స్మెంట్ ఆఫ్ పీరియడ్ లిమిటేషన్, ఎక్స్క్లూషన్ ఆఫ్ టైంకి, ఇవన్నీ కూడా అంటే ఏదైతే మనం పెట్టే కేసు ఎన్ని రోజులు పెట్టాలి, ఎన్ని రోజులు అప్పీల్ పెట్టాలి, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్. ఒక ప్రొసీడింగ్ అనేది ఇర్రెగ్యులర్గా జరిగింది అనుకోండి, దానికి ఏంటంటే అనేది ఇర్రెగ్యులర్ విచ్ నాట్ టు బి వైటల్ ప్రొసీడింగ్స్, ఇర్రెగ్యులర్ విచ్ ఈస్ ద వైటల్ ప్రొసీడింగ్. తర్వాత ప్రొసీడింగ్ ఇన్ రాంగ్ ప్లేస్, ఎక్కడైనా ఒక తప్పు ప్లేస్లో మనం ఒక కోర్టులో కాకుండా ఇంకొక కోర్టులో పెట్టామనుకోండి, అది ఎలా ఏంటంటే దాన్ని ఎలా చేయాలి. నాన్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్ 183, 316 అని చెప్పి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఒమిషన్, ఫ్రేమ్, ఆప్షన్స్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద ఛార్జ్. ఏదైనా ఒక ఛార్జ్ అనేది మనకి ఒక ఛార్జ్ ఎవరి మీద పెట్టాం మనం, అది వచ్చేసరికి మనకి రాంగ్గా జరిగింది, లేకపోతే అక్కడ ఆబ్సెంట్ అవుతుంది, ఇంకేమైనా అవుతుంది, అటువంటిప్పుడు ఏమవుతుంది, ట్రయల్ అనేది దానికి ఎఫెక్ట్ అవుతుంది. అది ఎందుకు ఎఫెక్ట్ అవుతుందని 510. 5లో ఏంటి, ఫైండింగ్ ఆర్ సెంటెన్సెస్ రివర్సిబుల్లీ రీజనబుల్ ఎర్రర్ అమిషన్ ఆఫ్ ది రెగ్యులేట్. ఇది దేనికోసం, జడ్జిమెంట్ ఏదైనా రాంగ్ అయింది అనుకోండి, దేనివల్ల అని మనం ఫైండ్ చేయాలి. జడ్జిమెంట్ రాంగ్ అయింది దేనివల్ల, రీజన్ ఆఫ్ ఎర్రర్, ఒమిషన్, తర్వాత ఇర్రెగ్యులారిటీ, వీటి వల్ల. తర్వాత డిఫెక్ట్ ఆఫ్ ఎర్రర్ నాట్ టు మేక్ ద అటాచ్మెంట్ ఆఫ్ అన్లాఫుల్. ఏదైనా మనం ఒక ప్రాపర్టీని మనకి అటాచ్ చేసినప్పుడు అది వచ్చేసరికి దానిలో కొన్ని ఎర్రర్స్ జరిగాయి, అది కూడా మనం ఇందుకు చెప్పొచ్చు. డిఫెక్ట్ కానీ లేకపోతే ఎర్రర్ కానీ నాట్ టు మేక్ ది అటాచ్మెంట్ ఆఫ్ అన్లాఫుల్, అది చట్టబద్ధంగా జరగలేదు, చట్టానికి వ్యతిరేకంగా జరిగింది, అలా అనుకున్నప్పుడు ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్ జరిగిందని చెప్పి 512లో దేనికోసం, అటాచ్మెంట్స్ కోసం చెప్పవచ్చు మనం. నెక్స్ట్
డిస్పోజల్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇది వచ్చేసరికి చాప్టర్ వచ్చేసరికి మనకి 36 అండి. 36 డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ అనేది ఎప్పుడు మనం ఎక్కడైనా మనం అమ్మడం కానీ చేయడం కానీ ఒక ప్రాపర్టీని ఎవరైనా సీజ్ చేశారు, లేకపోతే ఎవరైనా దాన్ని జప్తు చేశారు, ఫోర్ ఫిచర్ అంటాం కదా, అలా జప్తు చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎప్పుడు మనం అమ్మొచ్చు. ఆర్డర్ ఆఫ్ కస్టడీ ఇక్కడ వచ్చేసరికి సెక్షన్ 497 మనకి ఏముంది ఇక్కడ మనకి ఆర్డర్ ఫర్ కస్టడీ డిస్పోజల్ ఆఫ్ ద ప్రాపర్టీ పెండింగ్ ట్రైల్ అఫెన్స్. పెండింగ్లో ఉండేటప్పుడు మనం ఏం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ కన్క్లూషన్. ఒక ట్రైల్ అయిపోయింది అప్పుడు మన ఆస్తిని మనం అమ్ముకోవచ్చు. పేమెంట్ టు ఇన్నోసెంట్ పర్చేజర్ ఫర్ ద మనీ ఫౌండ్ అక్యూజ్డ్. ఇలా అనుకున్నట్టు కొంతమంది అమాయకులకి మనం ఒక ఆస్తి అమ్మడం కానీ చేయడం కానీ చేస్తే వాళ్ళు కొంటారు. వాడు మన కేసు ఎలా వేసామనుకోండి, వీడికి కొనేసాడని, వాడు మళ్ళీ దాన్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పి 499 మనకి. 500 అప్పీల్ అగైన్స్ట్ ద ఆర్డర్స్ అండర్ ద సెక్షన్ 498 అండ్ 499. దీనికి ఈ రెండింటికి జరిగినప్పుడు మనం అప్పీల్ ఎలా వెళ్ళొచ్చు ఏంటని చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 500 సెక్షన్. నెక్స్ట్ 501 అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ లిబిలియస్ అండ్ ద అదర్ మ్యాటర్. అంటే ఏదైనా ఒక రాంగ్గా ఒక మ్యాటర్ ఏదైనా జరిగింది అనుకోండి, దాన్ని మనం డిస్ట్రక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించింది ఏంటంటే అని చెప్పేసి 501. 502 ఏంటంటే పవర్స్ ఆఫ్ రీస్టోర్ ద పొజిషన్ ఆఫ్ ఇమూవల్ ప్రాపర్టీ. ఏదైనా ఒక ప్రాపర్టీ ఎవరైనా మనకి తీసుకుంటే దాన్ని మనం రీస్టోర్ చేయడానికి ఎలా ఏంటని చెప్పేసి సెక్షన్ 502. 503 అంటే ప్రొసీజ్యూర్ బై ద పోలీస్ అపాన్ ద సీజర్ ఆఫ్ ప్రాపర్టీ. ఒకసారి ప్రొసీజ్యూర్ బై ద పోలీస్ అపాన్ ద సీజర్. ఒక పోలీస్ అనేవాడు ఎవరైనా మన ప్రాపర్టీని సీజ్ చేస్తే మళ్ళీ ఎన్ని రోజులు మనకు ఇవ్వడం చేయడం అని చెప్పేది 503. 504 ప్రొసీజ్యూర్ వేర్ నో క్లైమేట్ అపీల్ విత్ ఇన్ ద 6 months. ఒకసారి 6 monthsలో కానీ మనం ఏదైనా ప్రాపర్టీ సీజ్ అయిన తర్వాత మనకు చెప్తుంది కోర్టు. ఒకవేళ దాన్ని మనం తీసుకోకపోతే ఆటోమేటిక్గా కోర్టు అనేది ఏంటంటే ఆక్షన్లో పెడుతుంది. అదేంటిది 505 పవర్ టు సెల్ ద పెర్సిబుల్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని కోర్టు సేల్ చేస్తుంది మనకి. అది సెక్షన్ 505 మనకి. ఓకే. తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ బెయిల్స్ అండ్ బాండ్స్. ఒక బెయిల్ కానీ ఒక బాండ్ కానీ మనం ఇస్తాం కదా, లైక్ మన గుడ్ ఫెయిత్ అని, వాడు మంచివాడని, లేకపోతే వీడి ప్లేస్లో మేము అథారిటీ వస్తామని. ఈ చెప్పే సెక్షన్స్ ఏంటంటే అనేసి, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ బెయిల్ ఇస్తాడు కదా, బెయిల్ మీన్స్ ఒక బాండ్ ఇస్తాడు. వాడు కానీ ఒకవేళ పెట్టే ఎక్యూజర్ కానీ రాకపోయాడు అనుకోండి, వాడిది అమ్మే హక్కు దేనికి ఉంటుంది 496 ఇక్కడ చూడండి. పవర్ టు డైరెక్ట్ లెవీ టు అమౌంట్ టు డైరెక్ట్ క్లైమ్ సర్టెన్ రికగ్నైజెస్. అలా అనుకున్నప్పుడు ఆస్తిని ఎవరైతే ఎక్యూజర్ రాలేదో వాడికి ఎవరైతే షూరిటీ ఇస్తాడో షూరిటీకి సంబంధించిన ఆస్తి అనేది జప్తు కానీ అమ్మడం కానీ చేయొచ్చు కోర్టు 496. ఇన్ వాట్ కేసెస్ బెయిల్ టు, ఏ కేసులు బెయిల్ మనకి ఇవ్వచ్చు. మాక్సిమం పీరియడ్ ఆఫ్ విచ్ అన్మెటీరియల్ పర్సన్ క్లెయిమ్ ఎలా ఏంటనేది. వెన్ బెయిల్ మే బి టేకిన్ ద కేసు నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నప్పుడు బెయిల్ మనం ఎలా తీసుకోవచ్చు అని చెప్పే సెక్షన్ 480. నెక్స్ట్ 481 ఏంటంటే బెయిల్ టు రిక్వైర్ ద అక్యూజ్డ్ టు ఎప్పుడు బిఫోర్ నెక్స్ట్ అపీల్. ఇది కూడా సేమ్. డైరెక్షన్ ఆఫ్ ద గ్రాంట్ బెయిల్ పర్సన్ అపీల్ ఉంటుంది అరెస్ట్. యాంటిసిపేటరీ బెయిల్ మీద మనము ఈ ఏదైతే అపీరెండింగ్ అరెస్ట్ అయితే వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి మనం రిలీజ్ చేయొచ్చు బయటకు. అది 482. 483 అని చెప్తుంది స్పెషల్ పవర్ ఆఫ్ హైకోర్టు కోర్ట్ సెషన్స్ రిగార్డింగ్ బెయిల్. ఈ హైకోర్టుకి కొన్ని పవర్స్ ఉంటాయి ఏది బెయిల్స్ ఇచ్చేదానికి. అది 484 అమౌంట్ బాండ్ రిడక్షన్ ఆఫ్ దేర్ బాండ్ దాంతోపాటు అమౌంట్ ఇస్తే కొంత సెక్షన్ తగ్గిస్తుంది మన కోర్టు. 485 అని చెప్తుంది బాండ్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ షూరిటీస్. ఎవరైతే లైక్ నేరం చేశాడని చెప్తామో వాడిని బాండ్ మీద లేదా షూరిటీ మీద ఇవ్వచ్చు అనమాట. అది ఈ బాండ్ ఎక్యూజ్డ్ షూరిటీ అని అన్నాం కదా, దీనికి రిలేటెడ్ ఇంకో సెక్షన్ ఉంటుంది చూడండి. బాండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ చైల్డ్. చిన్నపిల్లల దగ్గర నుంచి బాండ్స్ మనం తీసుకోము. ఓకేనా, తీసుకోము. డిక్లరేషన్ బై ద షూరిటీస్. ఈ షూరిటీస్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఉండాలి, మేము వస్తాము ఆయన రాకపోతే అని చెప్పేసి. డిశ్చార్జ్ ఫ్రమ్ ద కస్టడీ. ఒక మనిషిని మనం ఎప్పుడు మనం విడిచిపెట్టవచ్చు, వాడికి ఏమైనా బెయిల్ బాండ్ అలా ఏమైనా ఇచ్చినా చేసినప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు వాడి కస్టడీ నుంచి. పవర్ ఆఫ్ ఆర్డర్ సఫిషియంట్ బెయిల్ వెన్ ఫస్ట్ టేకన్ ఇన్సఫిషియంట్. ఒకసారి మనము ఎవరికైనా ఒక మనిషికి బెయిల్ ఇస్తాము, ఒకవేళ బెయిల్ సరిపోలేదు అనుకో వాడిని మళ్ళీ దాన్ని ఇన్సఫిషియంట్ చెప్పేసి మళ్ళీ రిజెక్ట్ చేసి వాడిని మళ్ళీ తీసుకొని రామని చెప్పొచ్చు. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీస్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ షూరిటీ చెప్పాడు కదా, ఆ షూరిటీ ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పేసి 489. డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నేషన్. దానికి అమౌంట్ కూడా మనం కట్టి ఒక మనిషిని మనం విడిపించవచ్చు, దాన్ని డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నేషన్. అమౌంట్ కానీ బెయిల్ బాండ్ కానీ. బాండ్లో ఏముంటాయి మనకి లైక్లో అందరూ షూరిటీ కానీ సంతకాలు ఆస్తులు ఇవన్నీ ఉంటాయి, అలాగే అమౌంట్ కట్టచ్చు. ఇది రికగ్నేషన్. డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నేషన్ అమౌంట్ కట్టడం. ప్రొసీజ్యూర్ వెన్ బాండ్ హ్యాస్ ఫార్ఫిటెడ్. ఎప్పుడైతే ఒక బాండ్ మనం పెట్టామో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి అది జప్తు అయిపోద్ది. ఫోర్ఫిటెడ్ అంటే జప్తు అవ్వడం. ప్రొసీజ్యూర్ వెన్ బాండ్ హ్యాస్ బిన్ జప్తు అయిపోయింది. ఇప్పుడు జప్తు అయిపోయినప్పుడు దీనికి మనం అప్పీల్ పెట్టుకోవచ్చు కదా మళ్ళీ. ఆ సెక్షన్ మనకి ఎక్కడ ఉంది, అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ 491. ఒకసారి ఒక బాండ్ అనేది మనకు జప్తు అయిపోయినప్పుడు బాబు ఇలా అయ్యింది నేను చూసుకోలేదని చెప్పి మనం దానికి మళ్ళీ అప్పీల్ పెట్టుకోవచ్చు, ఎక్కడికి హైకోర్టుకి పెట్టచ్చు. క్యాన్సిలేషన్ ఆఫ్ బాల్ అండ్ బైండ్. ఈ బాండ్ లేకపోతే ఒక బెయిల్ ఇది ఎప్పుడు మన క్యాన్సిలేషన్ 492. 493 మనకి ప్రొసీజ్యూర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ డెత్ షూరిటీ వెన్ బాండ్ ఈజ్ ఫోర్ఫిటెడ్. ఇప్పుడు ఎవరైతే మన షూరిటీ పెడతారో ఆ షూరిటీ నేను చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ అది మరి చెల్లదు, కొత్తగా మళ్ళీ ఇంకొక మనిషి మనకు కావాలన్నమాట. అది బాండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ చైల్డ్ అనేది బాండ్ మనం తీసుకోమని చెప్పాను. ఏప్రిల్ ఫ్రమ్ ద ఆర్డర్స్ అని 491. 491కి ఏదైతే మనం పెట్టామో ఈ జప్తు చేసిన ఆస్తి మనకి ఎక్కడైనా మనకి ఎవరైనా జప్తు చేసి ఉంటారు దానికి మళ్ళీ అప్పీల్ పెట్టుకోవచ్చు, నాకు ఈ ఆస్తి నాకు కావాలి నాదే ఇది అనేసి. ఓకేనా. నెక్స్ట్
ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్, రెమిషన్ అండ్ కమ్యూనికేటివ్ సెంటెన్సెస్. ఎగ్జిక్యూషన్ అండ్ సస్పెన్షన్ అంటే ఇంకేమీ లేదు. లైక్ ఎవరైనా ఒక మనిషి చచ్చిపోయాడు, డెత్ సెంటెన్స్ అంటే లైక్ మనం ఏమంటాము, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది, డెత్ ఇంప్రిజన్మెంట్ పడింది ఒక మనిషికి అంటాం కదా. అలా అయినప్పుడు లైఫ్ పూర్తిగా ఆ మనిషికి ఉరిశిక్ష చేయడము, లేకపోతే లైఫ్ ఆయన బతుకున్నంత వరకు ఆయనకి శిక్ష వేసేది, ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం ఎలా అప్పీల్స్ పెట్టుకోవాలి, హైకోర్టు లేకపోతే జడ్జిలకు ఎలా పెట్టాలని చెప్పే సెక్షన్ మొత్తం అంతా కూడాను చాప్టర్ 34 ఏం చెప్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ పాస్ ఆర్డర్ 401 401లో ఎలా అవుతుంది అది చూస్తాం ఒకసారి చూడు ఆర్డర్ ఎలా ఉందనేసి. ఓకేనా, ఆర్డర్ ఎలా ఉందని ఆర్డర్లో సెక్షన్ 40. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ పాస్డ్ బై హైకోర్టు. ఒకసారి ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ బై డెత్ పాస్డ్ బై హైకోర్టు. హైకోర్టు అనేది ఒక పాస్ చేసింది అనుకో, అప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ పాస్డ్ బై హైకోర్టు. 455 పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సెంటెన్స్ డెత్ ఇన్ కేస్ ఆఫ్ ద అప్పీల్ సుప్రీం కోర్ట్. అప్పుడు ఇక్కడ హైకోర్టు పాస్ చేసింది అనుకోండి మనకి ఉరిశిక్ష అనేది, అప్పుడు దాన్ని మనం ఎక్కడ పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు పోస్ట్ పోన్మెంట్. అది 455. 456 ఏం చెప్తుంది మనకి, కమ్యూనికేషన్ సెంటెన్స్ డెత్ ఇంప్రిజన్మెంట్. ఈ ఉమెన్ ఎవరైనా ఒక లేడీకి మనకు ఒకవేళ ఉరిశిక్ష కానీ ఇస్తే దానికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. ఎక్కడెక్కడికి అయ్యి ఉండాలి, జిల్లా కోర్టులో వేస్తారు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాలి. ఇది 456. ఇంప్రిజన్మెంట్ లైక్ మనం లైక్ కన్విక్షన్ అన్న ఇంప్రిజన్మెంట్ ఈక్వల్ టు కన్విక్షన్. పవర్ టు అపాయింట్ ద ప్లేస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఎక్కడ ఏ ప్లేస్లో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రాజాంలో చేసిన వాడికి ఎక్కడ హైకోర్టులో తీసుకుని వెళ్ళాలి, రాజాం అంటే లైక్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఎక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తాం. పవర్ అపాయింట్మెంట్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే లైక్ ఎవరు పోలీసులు చెప్తాము, జైలు వాటర్కి ఇవన్నీ చెప్తాం కదా. అది 458. 459 ఏం చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ వారెంట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, పోలీసు మనం ఇవ్వడం, పోలీసు వచ్చి ఇచ్చడం అన్నీ అవుతాయి అవి. నెక్స్ట్ వారెంట్ విత్ ద హోమ్ ది లాజ్, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, పోలీసు ఉంటాడు, దాంతోపాటు కోర్టు ఉంటాయి, దాంతోపాటు అవసరం పర్సన్ ఉంటాడు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. లెవీ ఆఫ్ ఫైన్, దీన్ని ఒకసారి మనం ఒక మనిషిని మనం అరెస్ట్ చేసినట్టు ఫైన్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. వారెంట్ ఆఫ్ లెవీ ఫైన్ కూడా తీసుకోవచ్చు. ఎఫెక్ట్ ఆఫ్ సచ్ వారెంట్, ఈ వారెంట్ అంటే ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఇదొకటి. వారెంట్ లెవీ ద ఫైన్ ఇష్యూడ్ ద కోర్ట్ ఆఫ్ ద టెరిటరీ విత్ ఈ ఏదైతే మనకు ఒక వారెంట్ ఇష్యూ అయ్యిందో ఆ వారెంట్ అనేది ఖచ్చితంగా BNSSలో కానీ BNSలో కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సెల్ఫ్ ఎవరు లేకుండా వితౌట్ ఆ ప్రాపర్ రీజన్స్తో ఎవరు కూడా ఎవరిని వారెంట్ ఇవ్వకూడదు, ఎవరిని ఎవరు అరెస్ట్ చేయకూడదు. అది 463. 464 సస్పెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సెంటెన్స్ ఆఫ్ సస్పెన్షన్. ఒకసారి ఏదైతే ఇంప్రిజన్మెంట్ పడుతుంది కదా దానిలో ఒకవేళ నిజాయితీ లేదు అనుకుంటే సస్పెండ్ కూడా చేసే రైట్ ఉంటుంది ఆ ఎగ్జిక్యూషన్ అనేది. అది 464. జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ రిగార్డింగ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు దీన్ని జనరల్ ప్రొవిజన్స్, దీన్ని ఎలా మన జనరల్ ప్రొవిజన్స్ చెప్తాను చూడండి. హూ మే బి ఇష్యూడ్, ఎవరు వారెంట్ ఇష్యూ చేస్తారు, ఎవరికి రైట్స్ ఉంటాయి. 460 ఏం చెప్తుంది, సెంటెన్స్ ఎస్కేప్డ్ కన్విక్ట్ వెన్ టు బి ఎఫెక్ట్. ఒక్కొక్కసారి ఎవరైనా మారిపోతే వాడు మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది, వాడిని తెచ్చిపెట్టడం. అది 467లో సెంటెన్స్ ఆఫ్ అఫెండర్ ఆల్రెడీ సెంటెన్స్ అండ్ అనదర్ అఫెన్స్, ఒకసారి ఉన్నాడు ఇంకొకసారి ఇదివరకే ఒక శిక్ష చేశాడు, అప్పుడు వాడిని ఎలా మనం క్యాల్కులేట్ చేయాలని చెప్పేది ఇది. 468లో సార్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండర్ గ్రౌండ్ అక్యూజ్డ్ ద సెట్ ఆఫ్ అగైన్స్ట్ ద సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఇది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ అండర్ గోన్ బై అక్యూజ్డ్, ఆల్రెడీ ఒకడు జైల్లో ఉన్నాడు, బై సెట్ ఆఫ్ అగైన్స్ట్ సెంటెన్స్ ఇంప్రిజన్, ఇంకోసారి మళ్ళీ వాడికి ఏమైనా శిక్ష పడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయడం, వాడికి ఎలా చెప్పడం అని చెప్పేసి 468లో ఉంది. సేవింగ్స్ ఇది సింపుల్. రిటర్న్ ఆఫ్ వారెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్, ఈ ఏదైతే ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ రిటర్న్ అయింది అనుకోండి దానికి సంబంధించిన ఎలా ఉందని చెప్పేసి 470. 471 మనీ ఆర్డర్ టు పెయిడ్ ద రికవరబుల్ as ఫైన్. ఒకసారి మనీ కూడా మనం తీసుకొని దాన్ని రికవర్ చేయొచ్చు. మనీ ఒక ఆర్డర్ ఏదైనా ఒక అమౌంట్ రావాలి, దానికి అప్పుడు ఏం చేయాలి, దానికి ఒక ఆర్డర్ మనం పాస్ చేసి దాన్ని రికవర్ చేయొచ్చు మనీని 471లో. నెక్స్ట్ సస్పెన్షన్, రెమిషన్, కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్, మెర్సీ పిటిషన్ ఆఫ్ ద డెత్ సెంటెన్స్. చెప్పాగా మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక మనిషికి ఎవరికైనా ఒక డెత్ వేశారు మనకి ఇక్కడ ఇందులో సెక్షన్ నెంబర్ 453లో. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళచ్చు, సుప్రీంకోర్టు పట్టుకొని పోవచ్చు అంటే ఇలా అయ్యిందని చెప్పి. పవర్ ఆఫ్ సస్పెండ్ రిమిట్ సెషన్స్, ఇది ఎవరికి పవర్ ఆఫ్ సస్పెండ్ రిమిట్, ఇలా ఎలా పవర్ ఎవరెవరికి ఉంటుంది. పవర్ ఆఫ్ కమిట్ సెంటెన్సెస్ ఏంటి, రిస్ట్రిక్షన్ ఆఫ్ పవర్ ఎమిషన్స్ కమిట్ సర్టెన్ కేసెస్, తర్వాత కన్జ్యూమర్ సర్టెన్ సెంట్రల్ గవర్నమెంట్ కేస్ ఆఫ్ డెత్ సెంటెన్సెస్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద సర్క్యుమిటేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉంది కదా డెత్ సెంటెన్స్ అనేది, దీనికి రివర్స్లో ఉన్నదంతా కూడా సెక్షన్ ఈ ఇందులో క్లియరా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ని మనకి 33లో ఎలా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి. పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్, సుప్రీం కోర్టుకి కింద కోర్టుకి కానీ ఇంకా రిమైనింగ్ ఉన్న కోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ 447లో మనకి ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ హైకోర్టు ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ ఇన్ అపీల్స్, ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ పవర్ ఆఫ్ సెషన్స్ జడ్జ్, ఇది కూడా సేమ్. విత్డ్రా ద కేసెస్, విత్డ్రా చేసుకోవచ్చు సెషన్స్ జడ్జ్, విత్డ్రా ద కేసెస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఇది కూడా సేమ్. మేకింగ్ ఓవర్ ద మెషినరీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఓకే. తర్వాత రీజన్స్ టు రికవర్డ్, ఇలా ఏవైతే చేస్తారో అంటే కింద ఉన్న కోర్టు, పై కోర్టుకి పైన కోర్టు, కింద కోర్టుకి మార్చినప్పుడు ఖచ్చితంగా ఆ రీజన్స్ మొత్తం రికార్డ్ చేయాలి. అది సెక్షన్ నెంబర్ 452. సెక్షన్ 38 చాప్టర్ 32 మనకి ఏముంది, రిఫరెన్స్ అండ్ రివిజన్ అంటే రిఫరెన్స్ ఆఫ్ హైకోర్టు, డిస్పోజల్ ఆఫ్ కేసు అకార్డింగ్ డెసిషన్ ఆఫ్ హైకోర్టు, కాలింగ్ ద రికార్డ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ రివిజన్, పిలవచ్చు మనం. పవర్ టు ఆర్డర్ ద ఎంక్వైరీ, ఎవరినైనా మనం పిలవడానికి దానికి పవర్ ఉంటుంది, ఎవరికి ఉంటుంది, హైకోర్టుగా సుప్రీంకోర్టు.
సెషన్స్ జడ్జ్ పవర్ టు రివిజన్. సెషన్స్ జడ్జ్ అనేవాడు ఏదైనా దాన్ని కొంత రివిజన్ చేయవచ్చు. పవర్ ఆఫ్ ఎడిషనల్ సెషన్స్ జడ్జ్, వీడి యొక్క పవర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ ఆఫ్ రివిజన్, హైకోర్టుకి ఏంటంటే ఉన్నాయి. పవర్ ఆఫ్ హైకోర్టు విత్ ద ట్రాన్స్ఫర్ రివిజన్ కేసు, ఇది కూడా సేమ్. ఆప్షన్ టు హైకోర్టు ద హియర్ పార్టీస్, ఏదైనా ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు పైన ఏమైనా హీరింగ్స్ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ పార్టీస్ అనే వాళ్ళు వాడిని వినొచ్చు. హైకోర్టు ఆర్డర్ టు సర్టిఫైడ్ ద లోవర్ కోర్టు, హైకోర్టు అనేది లోవర్ కోర్టుని ఆర్డర్ చేయవచ్చు ఏదైనా కేసెస్లో మనకి. ఇది చాప్టర్ నెంబర్ 32. 31 మనకి ఏం చెప్తుంది? అపీల్స్. అపీల్స్ అంటే ఇప్పుడు ఎక్కడ ఏదైనా మనకు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు, జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం హైకోర్టుకు పోవచ్చు. అది ఏంటంటే అని చెప్తుండే. నో అపీల్స్ టు అన్లెస్ అదర్వైజ్ ప్రొవైడెడ్, ఏవైతే మనకు అపీల్స్ చేసుకోవచ్చు అని బిఎన్ఎస్ చెప్పిందో వాటికి మాత్రమే మన పైకి పోవచ్చు. అపీల్స్ ఫ్రమ్ ద ఆర్డర్ రిటర్న్ ద సెక్యూరిటీ రిఫ్యూజల్ ఆఫ్ యాక్సెప్టింగ్ రిజెక్టింగ్ స్టేటరీ కీపింగ్ ద పీస్ ఆఫ్ ద గుడ్ బిహేవియర్. కొన్నిసార్లు అంటే ఒక పర్సన్ అనేవాడు వీడు మంచోడు, వీడు మనకి సమాజానికి కాదు అని చెప్పి మనం చెప్తే దాని ప్రకారం మనం అపీల్ పెట్టుకోవచ్చు. అది 414. అపీల్స్ ఫ్రమ్ ద కన్విక్షన్స్, ఏ సెక్షన్ నుంచి ఆ ఏ సెక్షన్కి మనం కన్విక్షన్స్కి అపీల్ పోవచ్చు అని చెప్పేది 415. 460 నో అపీల్స్ ఇన్ సర్టన్ కేసెస్ వెన్ అక్యూర్డ్ ద ప్లేడ్ గిల్టీ. ఒకవేళ బాబు నేను తప్పు చేశానని చెప్పి వాడంతా వాడే ఒప్పుకున్నాడు అనుకో, అప్పుడు మనం అపీల్కి పోవాలి. సెక్షన్ 416. 417 మనకి ఏం చెప్తుంది? నో అపీల్స్ ఇన్ పెట్టి కేసెస్. చిన్న పెట్టి కేసులు ఉంటాయి మనకు, దొంగతనాలు, స్నాక్స్లు, చైన్ దొంగతనాలు, వీటికి మనం అప్పీల్కి పోలేము. అప్పీల్ ఫ్రమ్ ద స్టేట్ అగైనెస్ట్ స్టేటస్, ఏదైనా ఒక గవర్నమెంట్ మనం ఇక్కడ ఎవరైనా చేసినప్పుడు గవర్నమెంట్ కాకుండా పైకి మనం ఏది సుప్రీంకోర్టు కూడా పోవచ్చు, గవర్నమెంట్ హైకోర్టుకి అగైనెస్ట్గా. అది 418. 4 అప్పీల్ టు ద కేస్ ఆఫ్ ఎక్విటల్. ఎక్విటల్ అంటే ఏంటంటే వాడు నాన్ గిల్టీ, అంటే తప్పు చేయలేదని వాడు తెలుస్తుంది, వాడు అప్పీల్కి పోవచ్చు. ఒకవేళ వీడు అప్పీల్కి పోయాడు అనుకో, ఈ అప్పీల్కి పోయిన తర్వాత వీడు అప్పీల్కి పోయి బయటకు వచ్చేసాడు పూర్తిగా. దీనికి రివర్స్ కేసు కూడా ఉంటుంది కదా 419కి, ఓకేనా? ఎందుకు రివర్స్ ఉంటుంది? వీడు ఒరిజినల్గా తప్పు చేశాడు, కోర్టుని కొంత మిస్లీడ్ చేశాడు, కోర్టు వచ్చేసరికి వీడికి బెయిల్ కానీ ఏదైనా ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ అప్పీల్ అక్విటల్. వాడిని మళ్ళీ అరెస్ట్ చేయండి, ఇగో ఈ రీజన్ వల్ల వాడిని బయటకు వదిలేశారు, వాడు రాంగ్ చేశాడని చెప్పి కోర్టుకి చెప్పచ్చు. అది 431. 419, 431 రివర్స్ 2 సెక్షన్స్ అనమాట మనకి. అపీల్స్ అగైన్స్ ద కన్విక్షన్ ఆఫ్ హైకోర్టు సర్టెన్ కేసెస్, స్పెషల్ రైట్ టు అపీల్ ఇన్ సర్టెన్ కేసెస్, అపీల్ ద కోర్ట్ ఆఫ్ సెషన్ హౌ హియర్డ్, ఎలా వింటాయని చెప్పేసి. తర్వాత పిటిషన్ ఆఫ్ అపీల్, ఈ అపీల్స్ పెట్టడానికి పిటిషన్ ఎలా ఏంటని చెప్పేది మనకి సెక్షన్ 423. 424 ఏంటుంది? ప్రొసీజ్యూర్ వెన్ అపీల్ అంటే జైల్లో ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆడు కూడా మనం పెట్టవచ్చు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు సంతకం పెట్టుకొని మనం పెట్టవచ్చు. 420 సమ్మర్ ఆఫ్ డిస్మిసల్, ఒక అప్లికేషన్ ఎప్పుడు మనకి అది అపీల్ డిస్మిస్ చేస్తుంది. ప్రొసీజ్యూర్ ఫర్ హీరింగ్ అపీల్స్ నాట్ డిస్మిస్ ఇన్ సమ్మర్లీ. ప్రొసీజ్యూర్ ఫర్ హీరింగ్ అపీల్ అనేది ప్రొసీజ్యూర్ ఫర్ హీరింగ్. ప్రొసీజర్ అంటే ఏంటంటే నార్మల్గా అపీల్కి ఫస్ట్ వెళ్ళిన వెంటనే అది తీసేరు కదా, సాక్షులు చూస్తుంది, అక్కడ వచ్చేసరికి తర్వాత ఎవిడెన్స్లు చూస్తుంది, అన్నీ అయిన ట్రయల్ అవుతుంది, అన్నీ అయిన తర్వాత అప్పుడు దాన్ని డిస్మిస్ చేస్తాను అనమాట, ఓకేనా? 427 మనకి ఏం చెప్తుంది? పవర్ ఆఫ్ అపీల్ కోర్ట్. ఈ కోర్టు పవర్స్ అపీల్ కోర్ట్ ఏంటి? జడ్జ్మెంట్ టు సబార్డినేట్ అపీల్ కోర్ట్స్, ఆర్డర్ టు హైకోర్ట్ ఆన్ అపీల్ టు సర్టిఫైడ్ లోవర్ కోర్ట్స్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పెండింగ్ అపీల్, రిలీజ్ ద సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ అపీల్. ఏదైనా ఒక అపీల్ మనకు పెండింగ్ ఉన్నప్పుడు జైల్లో పెట్టిన వాడిని బయటికి బెయిల్తో వదలొచ్చు. అది సెక్షన్ 430. 431 అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఎప్పుడు చెప్పాను కదా, 419కి రివర్స్ ఇది. అపీల్ కోర్ట్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ టు డైరెక్ట్ టు బి టేకన్, ఫర్దర్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. ప్రొసీజ్యూర్ ఫర్ జడ్జెస్ కోర్ట్ అపీల్ ఇన్ ద ఈక్వల్లీ డివైడెడ్. ఇప్పుడు ఏంటవుతుంది మనకి, పైకి అప్పీల్కి మనం పెడతాం కదా, అక్కడ ఒక 2-3 జడ్జిలు ఉంటారు, ఆ జడ్జిలు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు ఏంటంటే జరుగుతుంది ఏంటనేసి. జరిగిన తర్వాత లాస్ట్లో ఫైనాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ ఆర్డర్స్ ఇస్తారు, లాస్ట్లో అబిట్మెంట్ ఆఫ్ అపీల్స్. నెక్స్ట్ మనకి ఏముంది, మనకి సబ్మిషన్ ఆఫ్ డెత్ సెంటెన్సెస్ ఫర్ కన్ఫర్మేషన్. సెంటెన్స్ ఆఫ్ డెత్ కోర్ట్ ఆఫ్ సెషన్ కన్ఫర్మేషన్. డెత్ అనేది ఒకటికి మనకి ఇచ్చినప్పుడు కంపల్సరీ హైకోర్టుకి చెప్పాలి, వీడంతా ఇవ్వడానికి ఉండదు. నెక్స్ట్ ఏంటి? పవర్ టు డైరెక్ట్ ఫర్దర్ ఎంక్వైరీ టు మేడ్ విత్ ఎడిషనల్ ఎవిడెన్స్ టు బి టేకన్. ఒకవేళ అలా కావాలనుకుంటే, ఎవిడెన్స్ ఏమైనా కావాలనుకుంటే అడగచ్చు. పవర్ టు హైకోర్టు కన్ఫర్మ్ ద యాన్యువల్ కన్విక్షన్. ఫస్ట్ హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి, వీడు చెప్పడం కాదు, లోవర్ కోర్టు. కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూ సెంటెన్స్ టు బి సైన్ 2 జడ్జెస్. ఇద్దరు జడ్జి, ఇక్కడ చెప్పాను కదా 2 జడ్జెస్ అని చెప్పి, ఇక్కడ ఉంది 2 జడ్జెస్. ఈ జడ్జెస్ ఖచ్చితంగా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, ఏది డెత్ ఇచ్చినప్పుడు మనిషికి పూర్తిగా మరణశిక్ష ఇచ్చినప్పుడు. ప్రొసీజ్యూర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్, ఇంకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్, ప్రొసీజ్యూర్ ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు చూస్తారు. ఎందులో చూస్తారు? ఇందులో అపీల్స్లో చూస్తారు, సెక్షన్ 432లో. ప్రొసీజ్యూర్ ఇన్ కేస్ సబ్మిటెడ్ ఇన్ హైకోర్టు కన్ఫర్మేషన్. హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే కిందనున్న కోర్ట్స్ మరణశిక్ష ఇవ్వాలి. ఈ సెక్షన్స్ ఇవి, ఓకేనా? సెంటెన్స్ ఆఫ్ డెత్ సబ్మిటెడ్ బై ద కోర్ట్ సెషన్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాంతోపాటు పవర్ ఆఫ్ డైరెక్ట్ ఫర్దర్ ఎంక్వైరీ మీద ఎడిషనల్ ఎవిడెన్స్ అని చెప్పేసి అనుకుంటుంది. నాకు సార్ పవర్ ఆఫ్ హైకోర్టు కన్ఫర్మ్ సెంటెన్స్ ఆఫ్ యాన్యువల్ కన్విక్షన్, తర్వాత ఒకసారి సెంటెన్స్ బై సైన్ 2 జడ్జెస్, ప్రొసీజర్ కేసు డిఫరెంట్ ఆప్షన్, ఇవన్నీ కూడా
ఏదైనా లోవర్ కోర్టులో ఒక మనిషికి కన్విక్షన్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే పూర్తిగా మరణశిక్ష ఇస్తే ఖచ్చితంగా హైకోర్టు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది రూలు. ఇది చెప్పేది చాప్టర్ 30. చాప్టర్ 20 నేను చెప్తుంది జడ్జిమెంట్. ఇప్పుడు చెప్పాక జడ్జిమెంట్ పాస్ చేయాలి. జడ్జిమెంటే కదా పాస్ చేస్తుంది ఇక్కడ జడ్జిమెంట్ ఏంటి? జడ్జిమెంట్ ఏంటంటే ఉంది లాంగ్వేజ్ ఆఫ్ కంటెంట్స్ అండ్ జడ్జిమెంట్. మనం ఎవరైనా తప్పు చేసిన హిందీ వాడు మన తెలుగులో ఇవ్వలేం కదా, అప్పుడు హిందీలో ఉండేవాళ్ళు. అది చెప్పడం లాంగ్వేజ్. ఆర్డర్ ఫర్ నోటిఫైయింగ్ అడ్రస్ అండ్ ప్రీవియస్లీ కన్విక్టెడ్ ద అఫెండర్. ఒకవేళ ఒక శిక్ష ఎవరికైనా పడింది, ఒక 3 years 5 years అంటే కఠిన శిక్షలు ఇవి, వాడు మళ్ళీ ఎక్కడికైనా పారిపోవచ్చు కదా, వాడు వెళ్ళిపోయే ముందు వాడు రిలీజ్ చేసే ముందు వాడి అడ్రస్ అవన్నీ మనం తీసుకుంటాం అనమాట మనకి. అది 394. 395లో ఆర్డర్ టు పే కాంపెన్సేషన్. ఆర్డర్ ఫర్ కాంపెన్సేషన్. ఒకవేళ ఇప్పుడు ఏ అనేవాడు బి మీద కేసు పెట్టాడు, ఇందులో బి అనేవాడికి ఫాల్ట్ లేదు, ఏదే ఫాల్ట్ ఉంది, అప్పుడు ఈ బి నష్టపోయాడు కదా, వీడు కాంపెన్సేషన్ బికి ఏ ఇవ్వాలి. అది ఆర్డర్ ఫర్ కాంపెన్సేషన్. విక్టిమ్ కాంపెన్సేషన్ బిఏ కదా బాధితుడు, అది విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్. ట్రీట్మెంట్ స్కీము. ఇప్పుడు ఎవడో దెబ్బలు ఏమి తగిలాయి వీడి వల్ల, వాడికి ట్రీట్మెంట్ కూడా కొంత అమౌంట్ కావాలి కదా, అది ట్రీట్మెంట్ ఆఫ్ విక్టిమ్. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇప్పుడు ఈ విట్నెస్ కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పి 398 అంటే కాంపెన్సేషన్ ఫర్ పర్సన్ గ్రౌండ్లెస్ అరెస్టెడ్. అసలు ఏ రకమైన కారణం లేకుండా ఒకడు అరెస్ట్ చేస్తాడు పోలీసు, ఒకటి చెప్పిన దానివల్ల. అప్పుడు వాడు కొంత ఇబ్బంది పడైతే ఉంటాడు కదా ఖచ్చితంగా. తర్వాత ఎవడైతే ఊరికే ఏమీ చేయకుండా కేసు పెట్టాడో వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి మనం, అది కాంపెన్సేషన్. ఇది సెక్షన్ 400 అంటే ఆర్డర్ టు పే రిలీజ్ ద ప్రొవిషన్ గుడ్ కండక్ట్ ఆఫ్టర్ ద అడర్మెంట్. చెప్పాను కదా, ఏదైతే గుడ్ కండక్ట్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు అవసరం అనుకుంటే ఖచ్చితంగా వాడు ఆర్డర్ టు రిలీజ్ ద ప్రొవిషన్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఆర్ ఆఫ్టర్ అడ్మిషన్ ఎప్పుడైనా రావాలనుకుంటే వాడు పిలిస్తే వాడు ఖచ్చితంగా రావాలి. 401. 402 ఏం చెప్తుంది? స్పెషల్ రీజన్స్ టు రికార్డెడ్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్లో రికార్డ్ చేయడం అనేది అవసరం. అదేంటి అది చెప్పేది 402. 433 ఏం చెప్తుంది? కోర్ట్ నాట్ ఆల్టర్ జడ్జిమెంట్. ఒక జడ్జిమెంట్ వన్స్ పాస్ అయిన తర్వాత ఆల్టరేషన్ ఆల్టర్ అంటే ఏంటి? ఒక ప్యాంట్ ఆల్టరేషన్ చేసాము, షర్ట్ ఆల్టరేషన్ చేసామంటే తగ్గించేది. కోర్ట్ నాట్ టు ఆల్టర్ జడ్జిమెంట్ చెయ్యలేదు. ఎక్కడ చేస్తుంది మరి? అప్పీల్కి పోవాలి మనం ఇక్కడ. అందుకే చెప్పేది కింద సెక్షన్ అప్పీల్. కాపీ ఆఫ్ జడ్జిమెంట్ టు బి గివెన్ ద అక్యూజ్డ్ అండ్ అదర్ పర్సన్స్. ఒకసారి జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత రెండు వైపులో ఉన్న పార్టీస్కి, దాంతోపాటు కోర్ట్స్కి, ఒకరు వీలైతే కోర్ట్స్కి, పోలీస్ స్టేషన్స్కి క్రిమినల్ ఉండి ఏంటంటే ఖచ్చితంగా అది ఇవ్వాలి. జడ్జిమెంట్ వెంట టు బి ట్రాన్స్లేటెడ్. జడ్జిమెంట్ అనేది ఎప్పుడు మన ట్రాన్స్లేషన్ అవుతుందని చెప్పేసి 405. తర్వాత ఒక్కోసారి అర్థం కాకపోతే చెప్పవచ్చు మన జడ్జి కోర్ట్ ఆఫ్ సెషన్స్ సెంటర్ కాపీ ఫైండింగ్ సెంటెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. చెప్పా కదా మీకు నేను, ఏదైతే జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లాస్ట్లో ఒకసారి ఒక రౌండ్లో చెప్తా చూడండి ఏంటంటే అనేసి. చాప్టర్ 20 ఏం చెప్తుంది? జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. దాంతోపాటు అందులో ఒక పార్టీ ఏ అనేవాడు బి మీద వేసాడు కేసు, అది ట్రూ అనుకుంటే ఓకే, లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు విట్నెస్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత హైకోర్టుకి ఖచ్చితంగా ఏమైనా కన్విక్షన్స్ ఏమైనా అయితే వీళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పాస్ చేయాలి. ఇంకా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయడము, ఓకేనా. ఈ స్పెషల్ రీజన్స్లో కొన్ని కేసుల్లో మనం ఎలా రికార్డ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పేది మనం జడ్జిమెంట్ అనమాట. మనకి ఇందులో ఏంటుంది? జడ్జిమెంట్ ఇప్పుడు ఇక్కడ జడ్జిమెంట్ పాస్ చేసింది ఏమని, ఒకటికి ఉరిశిక్ష చేశానని, ఒకటికి ఏమైనా చేశాననేసి. అలా చేసినప్పుడు ఏ కేసుల్లో ఉరిశిక్షలు వేయొచ్చు, దానికి ఎవరెవరు హైకోర్టుకి పాస్ చేయాలి, ఎవిడెన్స్ చూడాలి, ఒకవేళ ఏమైనా రీఓపెన్ చేయాలి. ఈ పైన డిస్ట్రిక్ట్ హైకోర్టులో ఎవరు ఇద్దరు జడ్జిలు చూస్తారు, దాని పద్ధతి ఎలా ఏంటి, హైకోర్టు కన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చెప్పేది చాప్టర్ 30. 31 ఏంటి? ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా అందులో బాధితుడు ఎవడైతే ఏలో బి రెండిట్లో ఉన్నాడు కదా, అప్పీల్ అయితే పెడతాడు కదా, ఆ అప్పీల్ పెట్టినప్పుడు అప్పీల్ ప్రొసీజర్ ఏంటంటే ఏ కేసులకు అప్పీల్ పెట్టవచ్చు, ఒకవేళ అప్పీల్ నేనేమీ లేదు తప్పు చేసాను ఒప్పుకుంటే వాడికి మనం అప్పీల్ పెట్టవచ్చా పెట్టకూడదా, గుడ్ బిహేవియర్ మీద మనం ఏమైనా వాడిని బెయిల్ బాండ్ మీద విడిచిపెట్టవచ్చా లేదా, ఓకేనా. పెట్టి కేసులకు ఏమైనా ఉన్నాయా లేవా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అగైనెస్ట్గా మనం ఏమైనా పెట్టవచ్చా లేదా. తర్వాత అప్పీల్ పెట్టిన తర్వాత అప్పీల్ పెట్టినోడు చెడ్డవాడు బట్ మంచివాడు అని చెప్పి చూపించి వెళ్ళిపోయాడు అనుకో, వాడిని మళ్ళీ మనం కన్విక్షన్లో పెట్టవచ్చా లేదా. పైన హైకోర్టుకి మనం పెడుతున్నప్పుడు చేసినప్పుడు ఎంతమంది జడ్జిలు దాన్ని చూస్తారు, ఓకేనా. ఇవన్నీ కూడా చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 31. 32 ఏం చెప్తుంది? రిఫరెన్స్ అండ్ రివిజన్. మనకి రిఫరెన్స్ హైకోర్టులో ఏంటంటే పవర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పేది అన్నట్టు. హైకోర్టు ఆర్డర్ చేసింది, కోర్టు హీర్ పార్టీస్ వినొచ్చును, హైకోర్టు పవర్స్ ఉంటాయి, పవర్స్ ఎడిషనల్ జడ్జి, సెషన్ జడ్జి పవర్తో, పవర్ ఆఫ్ ఆర్డర్, కాలింగ్ ఫర్ ద రికార్డ్స్, ఎప్పుడైనా పిలవాలంటే వెళ్ళాలి, డిస్పోజల్ ఆఫ్ ద హైకోర్టు, రిఫరెన్స్ ఆఫ్ హైకోర్టు, ఇవన్నీ చెప్పేది మనకి చాప్టర్ 32. 33లో మనకి ఏం చెప్తుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉండేటప్పుడు ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి కానీ, ఒక జడ్జి ఇంకొక జడ్జి అలా మార్చుకోవచ్చు. సుప్రీంకోర్టు పవర్ ఏంటి, హైకోర్టు పవర్ ఏంటి, సెషన్ జడ్జి ఏంటి, తర్వాత సెషన్ జడ్జి ఏం చేస్తారు, విత్డ్రా ఎలా చేసుకోవచ్చు, మేకింగ్ ఆఫ్ ద విత్డ్రా చేయడం ఏంటంటే రీజన్, ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా రికార్డింగ్ అనేది ఉండాలి. ఇది మొత్తం చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 33. 34లో మనకి ఏం చెప్తుంది?
ఏదైనా మనకు ఒక డెత్ సెంటెన్స్ లైఫ్ ఇటువంటివన్నీ పడేటప్పుడు వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయడం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది 409లో. ఒకటికి మన డెత్ చేసేది హైకోర్టులో, అది వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు పోస్ట్ పోన్ చేయవచ్చు, ఎవరికి సుప్రీంకోర్టుకి మనం అప్పీల్ పెట్టవచ్చు. అది సుప్రీంకోర్టు పెట్టిన తర్వాత ఇదంతా కూడా ఎవరికి ఆ సెంటెన్స్ అంటే ఒకరికొకరు కమ్యూనికేషన్, హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేది ఇది. బీలో ఏం చెప్తుంది, ఒక ఇంప్రెషన్మెంట్ లైక్ జైలు వేస్తాం మనం, జైలు వేసేటప్పుడు దానికి పవర్ ఏంటంటే ఇంప్రెషన్మెంట్కి ఎన్నాళ్ళు వేయచ్చు, ఎవరెవరు వేస్తారు, ఎవరెవరు దానిలో ఆ వారెంట్లు ఇష్యూ అవుతారని చెప్పేది బి. సిలో మనకి ఎట్లా ఒకసారి ఈ ఫైన్ వేసినప్పుడు చేసినప్పుడు ఇంప్రెషన్మెంట్ ఫైన్ కూడా తీసుకోవచ్చు కదా, అమౌంట్ కూడా, ఆ వారెంట్ ఎలా ఉంటుంది, దాని యొక్క వారెంట్ స్టైల్ ఎన్ని రోజులు ఏంటి, ఓకేనా. ఈ వారెంట్ అనేది ఖచ్చితంగా బిఎన్ఎస్లో ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా, దాంతోపాటు నాకు ఒకసారి ఆ వారెంట్ మనం సస్పెండ్ కూడా చేయవచ్చు తినగా లేకపోతే, అది చెప్పేది సి. డీలో మనకి ఏం చెప్తుంది, ఈ వారెంట్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఓకేనా, వారెంట్ ఎవరు ఇష్యూ చేస్తారు, దాని నుంచి వారెంట్ నుంచి ఎస్కేప్ అయినాడు ఎవరు, వాడిని ఎలా మనం తీసుకొని రావడం, ఒకవేళ ఆల్రెడీ ఒక జైల్లో ఉన్నాడు వాడికి ఇంకొక కన్విక్షన్ ఏమైనా పడితే దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఈ ఎవరైతే పోలీసు ఉంటారో ఒకసారి వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత వారెంట్ ఇష్యూ అయ్యిందని చెప్పి ఎవరికి చెప్పాలి, జడ్జికి చెప్పాలి, లైక్ కోర్టుకి చెప్పాలి. రిటర్న్ ఆఫ్ వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సెంటెన్స్, ఇలా వారెంట్ ఇష్యూ అయ్యిందని చెప్పాలి ఖచ్చితంగా వాడవచ్చు. లేకపోతే వాడిని కన్విక్షన్లో పెట్టామో లేదు ఎవరు తెలుస్తుంది, ఒకసారి మన వారెంట్ ఎవరు ఇష్యూ కోర్టు కదా, ఆ కోర్టుకి వెళ్ళి చెప్పాలన్నమాట పోలీసులు. తర్వాత మనీ ఒకసారి డబ్బులు కూడా వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు, దేనికి ఆ బెయిల్ లేకపోతే ఆ కన్విక్షన్ నీటి కోసం కానీ. నెక్స్ట్ ఈ ఏం చెప్పి సస్పెన్షన్ రెమిషన్ కమిటెడ్ ఆఫ్ అఫెన్స్, ఇప్పుడు ఏదైతే చెప్పా కదా మీకు ఇక్కడ డెత్ సెంటెన్స్ అన్నాక ఈ డెత్ సెంటెన్స్కి సంబంధించినవన్నీ కూడా సుప్రీంకోర్టుకి మనం పెడతాం. మెర్సీ పిటిషన్లో డెత్ సెంటెన్సెస్ పెట్టుకోవడము, దానికి ఆ పవర్ ఏంటంటే ఏ పవర్ ఉందని చెప్పేది, పవర్ ఆఫ్ కమిట్ సెంటెన్సెస్, రిస్ట్రిక్షన్ ఆఫ్ పవర్స్ రెమిషన్ కమిట్ కేసెస్. ఒక ఇద్దరు జడ్జిలు ఉంటారనమాట మన డెత్ సెంటెన్స్ చూసేదానికి. కానీ మీద సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పెట్టవచ్చు మనం రిస్ట్రిక్షన్ ఆఫ్ పవర్స్ రెమిషన్స్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి లేకపోతే వీళ్ళకి చెప్పాలన్నమాట మనకి దీనికోసం. అవి ప్రొవిజన్స్ ఆఫ్ ద బెయిల్స్ బాండ్స్, ఏదైనా ఒక బెయిల్ బాండ్ ఇచ్చినప్పుడు ఎలా అని చెప్తుంది అనమాట మనకి. అసలు బెయిల్ ఏ రకంగా తీసుకోవచ్చు, ఎవరు ఇస్తారు, ఆ బెయిల్ ఏ కేసుల్లో నాన్ బెయిలబుల్ కేసెస్ ఇవ్వచ్చు, ఓకేనా, వాడు ఎప్పీర్ అవ్వచ్చు అవ్వకూడదా, ఆ గ్రాంట్ ఎప్పుడు అవుతుంది, దాంతోపాటు హైకోర్ట్స్ కొన్ని పవర్స్ ఏంటంటే ఎంత అమౌంట్లో ఎంత మనం చేయొచ్చు, బాండ్ ఒకవేళ ఏదైతే షూరిటీస్ ఎవరు ఇస్తారు, డిక్లరేషన్ బై షూరిటీస్ ఎలా ఎక్యూర్ దానికి చేస్తారు, షూరిటీస్ ఎవరు, దాంతోపాటు కస్టడీ నుంచి ఎప్పుడు మనం వదలొచ్చు, పవర్ ఆఫ్ ఆర్డర్ సఫిషియెంట్ బెయిల్, ఒకవేళ ఏదైతే బెయిల్కి సంబంధించిన సఫిషియెంట్గా లేకపోతే మళ్ళీ ఇన్సఫిషియెంట్ మనం పిలవచ్చా లేదా, షూరిటీస్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, డిపాజిట్ ఏంటంటే, ఓకేనా, ప్రొసీజ్యూర్ వెన్ బాండ్ హ్యాస్ బి ఫెయిల్, ఒకవేళ జప్తు అయిపోతే ఈ జప్తు సంబంధించి మనం ఎప్పీలు మనం పెట్టుకోవచ్చా లేదా, బాండ్ రిక్వైర్డ్ ఫర్ చిల్ పెనల్ నుంచి బాండ్ మనం తీసుకోకూడదు, ఏదైనా ఒక ఇంత డెత్ ఎవరైనా అందులో బాండ్ ఇచ్చిన చచ్చిపోతే మనకి మన ఫ్రెష్ బాండ్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ, ఇవన్నీ అయిపోయినప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాపర్టీ సీజ్ అయినప్పుడు ఆ సీజ్కి సంబంధించిన ప్రాపర్టీ ఏంటంటే అది మనకు ఒక ఆర్డర్లో ట్రైల్ ఉన్నప్పుడు అది అవ్వదు, అది ఎప్పుడు ట్రైల్ అయిపోయిన తర్వాత అమ్ముకోవచ్చు. ఒక్కోసారి ఇందులో తెలుగు తక్కువ వాళ్ళకి మనం ఎలా కాంపెన్సేషన్ ఇప్పించడం చేయడం, అపీల్ ఫ్రమ్ అగైన్స్ట్ అంటారని చెప్పేసి ఇది డిస్ట్రక్షన్, ఏదైనా ఒక రాంగ్గా మనము ఏదైనా చేస్తే దాన్ని ఎలా మనము మళ్ళీ ప్రాపర్టీని పెట్టవచ్చు. పవర్ ఆఫ్ రిజిస్టర్ పొజిషన్ ఆఫ్ ఇమూవల్ ప్రాపర్టీ, మనం రిస్టోరేషన్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు, ఓకేనా. పవర్ పోలీస్ అపాన్, ఏదైనా పోలీస్ మనకు సీజ్ చేసిన ప్రాపర్టీ ఎన్ని రోజుల్లో మనకి ఇస్తాడు, ఇది ఇచ్చిన తర్వాత మనకు చెప్తాడు, చెప్పిన తర్వాత మనం వెళ్ళకపోతే అది సేల్ అవుతుంది అనమాట క్లైమేట్ వితిన్ 6 monthsలో, అది చెప్పి డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ కోసం. ఇర్రెగ్యులర్ ఒక ప్రొసీడింగ్ అనేది తిన్నగా జరగలేదు అని క్లియర్గా, ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్ అందులోనే ఉంది మనకి, ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్ ఏంటది, ఇర్రెగ్యులర్ అంటే తిన్నగా లేదు, ప్రొసీడింగ్ తినగవలేదు, ప్రొసీడింగ్ రాంగ్ ప్లేస్లో అయ్యింది, తర్వాత వచ్చేసరికి నాన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇవన్నీ, దాంతోపాటు స్ట్రైల్ వచ్చేసరికి తినగవలేదు, అండ్ ఏదైనా జడ్జిమెంట్ కూడా తినగలేదు, డిఫెక్ట్ ఎర్రర్, ఇవన్నీ అనుకుంటే ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్లో మనం పెట్టుకోవచ్చు. ఇది ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్ జరిగిందని చెప్పి అప్పీల్ పెట్టాలి, జడ్జిమెంట్ కాదు, ఇర్రెగ్యులర్ అప్పీల్ పెట్టాలి. ఇది వచ్చేసరికి 38 మనం 38 లిమిటేషన్ ఫర్ టెక్నిక్ కాగ్నిబుల్ ఎలా అంటే ఎక్కడెక్కడ ఏ కేసులు ఎలా తీసుకోవచ్చో చెప్పింది. దాని డెఫినేషన్ ఏంటి, ఎన్ని రోజులు ల్యాప్స్ అయిపోతుంది, ఎన్ని రోజులు మనం కంప్లైంట్ పెట్టవచ్చు, ఎన్ని రోజులు ఎక్స్క్లూషన్ అవుతుంది, కొన్ని కేసెస్లో తీసుకోకూడదు, ఓకే. ఎక్స్క్లూషన్ డేట్ ఏంటంటే కంటిన్యూ ఆఫ్ అఫెన్సెస్, కంటిన్యూగా అఫెన్స్ చేసి దాన్ని అప్పుడు మనం ఎలా పరిగణిస్తాము, ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ లిమిటెడ్ సర్టెన్కి కొన్ని కేసుల్లో మనం ఎలా తీసుకోవచ్చు అని చెప్పింది ఇది. లాస్ట్ మిషన్ ఇది వచ్చేసరికి హైకోర్ట్స్ పవర్స్ ఏంటంటే ఉన్నాయి, ఓకే. ఒకసారి ఎవరైనా ఒక పర్సన్ ఉంటే వేరే పర్సన్ కూడా పంపించి డెలివరీ ద కమాండబుల్ అఫెన్స్ పర్సన్ లైబుల్ ట్రైల్ బై కోర్ట్, వేరే ట్రైల్కి ఇంకొక ఆఫీసర్ని మనం పంపించవచ్చు. దాంట్లో ఫార్మ్స్ ఎలా అవ్వాలి, పవర్ ఆఫ్ హైకోర్టు కొన్ని పవర్స్ ఏంటంటే, అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ ఏంటంటే ఉన్నాయి, తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరైనా గడ్జి పెట్టుకొని చేస్తే అప్పుడు ఆ కేసుని ఎలా చేయాలి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అనేది మేజిస్ట్రేట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఏమవుద్ది, పబ్లిక్ సర్వెంట్ ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఒక సేల్లోని ఆ ప్రాపర్టీ మనం కొనకూడదు, కొంటే ఏమవుద్ది, డ్యూటీ ఆఫ్ హైకోర్ట్స్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ అని చెప్పేసి ట్రయల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో ఉండాలి. లాస్ట్లో వచ్చేసరికి రిపీల్ అండ్ సేవింగ్స్, ఏదైతే పాత సిఆర్పిసి ఉందో సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ ఎలా అయ్యిందని చెప్పేది 531.
క్లియరా?